ఇక ధరణి మాటున జరిగిన భారీ భూ కుంభకోణాన్ని తవ్వి తీసే సమయం ఆసన్నమైంది. కరీంనగర్, జగిత్యాల జిల్లాలో కోట్ల విలువైన భూములపై అక్రమాలు, అవకతవకలు జరిగాయి. ఈ స్కామ్ పై స్పెషల్ ఎంక్వైరీ టీం విచారణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ధరణి పోర్టల్ లోపాలను ఆసరాగా చేసుకుని సాగిన భూదోపిడీ బయటకొచ్చింది. అధికారులు, లీడర్లు, రియల్ ఎస్టేట్ మాఫియా కుమ్మక్కై సాగించిన భారీ భూ అక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ధరణి సాఫ్ట్వేర్ లోపాలు, రికార్డుల తారుమారుపై సమగ్ర విచారణ జరిపేందుకు స్పెషల్ ఎంక్వైరీ టీమ్ కు గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తరువాత పాత సాఫ్ట్వేర్ డేటాను ఆన్లైన్ లోకి ఎక్కించే క్రమంలో భారీ అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. ఈ ప్రక్రియను ఆసరాగా చేసుకుని పాత పహానీలు, ఒరిజినల్ ఫైళ్లని మాయం చేసి ఇష్టానుసారంగా భూముల రికార్డులను మార్చేశారని చెప్తున్నారు. తీగలగుట్టపల్లిలో ఏకంగా 609 కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. బడాబాబుల పేర్ల మీద భారీ ఎత్తున భూమార్పిడి జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో గుట్టలనే కబ్జా చేసి అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. మల్లాపూర్ మండలంలో బతికున్న రైతు చనిపోయాడని డెత్ సర్టిఫికేట్ సృష్టించి అతని భూమిని వేరే వ్యక్తి పేరిట మార్చారు. కొడిమ్యాల మండలం రామసాగర్ లో అసైన్డ్ భూములను కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. విచారణలో భాగంగా స్పెషల్ ఎంక్వైరీ టీం ప్రతి రికార్డును రీఓపెన్ చేయనుంది. ఈ భారీ భూదోపిడీ వెనుక ఎవరున్నారు, సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే కోణంలో సమగ్ర విచారణ జరుగుతోంది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ పేదల భూములను కాపాడాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.